Ready to move in premium triplex villas at Kollur APR Projects. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు. అయితే గవర్నర్ తమిళిసై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో ఆమె చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2019 సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ గవర్నర్గా తమిళిసై బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 21న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో బీజేపీ నుంచి ఆమె ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ పదవి చేపట్టక ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా తమిళిసై పనిచేశారు. తమిళిసై సౌందరరాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు. 2019లో తమిళనాడులోని తుత్తుకుడి పార్లమెంటు స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాకం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఆమె. తమిళిసై సౌందరరాజన్ తండ్రి కాంగ్రెస్ పార్టీ, అంటే తమిళిసైది మొదటి నుంచి రాజకీయ నేపథ్యమైన కుటుంబమే. అయితే తమిళిసై సౌందరరాజన్ మాత్రం బీజేపీలో చేరారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆమె. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేయడం కోసం తమిళిసై సౌందరరాజన్ ఎనలేని కృషి చేశారు. అంతేకాదు డాక్టర్గా కూడా మంచి గుర్తింపు పొందారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఆమె ఎంబీబీఎస్ చేశారు. డాక్టర్గా కూడా మంచి గుర్తింపు పొందారు. కరోనా సమయంలో తమిళిసై చేసిన సేవలు చాలామందిని ఆకట్టుకున్నాయి. అంతేకాదు తెలంగాణలో కూడా గవర్నర్గా ఆమె పనిచేస్తున్న సందర్భంలో అనేక రాజకీయ పరిణామాలు తలెత్తాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా రాజకీయం చెలరేగింది. గవర్నర్ వ్యవస్థ పైన పెద్ద దేశవ్యాప్తంగా డిస్కషన్ జరిగే స్థాయికి వెళ్ళింది. తమిళిసై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు గవర్నర్గా. అంతేకాదు తెలంగాణలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు పోటీగా ఆమె అనేక కార్యక్రమాలని, అనేక ప్రాంతాలని సందర్శించారు. మొత్తానికి గవర్నరా, ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న రాజకీయమా లేకపోతే రాజ్యాంగ హక్కుల ఏంటి అనే క్వశ్చన్ వచ్చింది. దీనిపైన తమిళిసై కొంత వివాదాస్పదంగా మారిన సందర్భాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో తమిళిసై ప్రస్తుతం మళ్ళీ తిరిగి తన రాజకీయ స్థానంలోకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులోని చెన్నై సెంట్రల్ నుంచి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీజేపీలో పనిచేయడం, బీజేపీతో ఉన్న అనుబంధం, బీజేపీ నాయకురాలుగా మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆమెను పార్లమెంటుకు తీసుకెళ్లే ఆలోచనలో మోదీ, అమిత్ షా ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తమిళిసై రాజీనామా ఇటు తెలంగాణలో అటు తమిళనాడులో బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.